कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बजिस्नानं సంసారమలమోచనం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞః తదా ఉచ్యతే. మనోగతాన్ మనస్సును చేరి ఉన్నటువంటివి, మనస్సును పొంది ఉన్నటువంటివి. మనస్సులో చేరి ఉన్నటువంటివి కేవలం సంస్కారములే కాదు, సంస్కారములను అనుసరించి ఏర్పడేటువంటివి ఆలోచనలు, కోరికలు. కనుక మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు అనుసరించి ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి, కోరికలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ కోరికలు అనేటువంటివి వయసులో ఉన్నప్పుడు బాగా ఉంటాయి. వయసు పైబడే కొద్దీ ఈ కోరికలు కూడా కొంత తగ్గుముఖం పడతాయి. లేకుండా ఉండవు అని చెప్పని కాదు, అంత విజృంభించి ఉండేటువంటివిగా ఉండవు. లోకంలో కోరికలు లేకుండా ఎవరు లేరు. ఏ వయసులో ఉన్న వాళ్ళకు ఆ వయసులో కోరికలు ఏర్పడుతూ ఉంటాయి. కోరికలను అనుసరించే మానవుని జీవన గమనం నడుస్తూ ఉంటుంది. కొంతమంది తన పరిస్థితిని గమనించుకొని తనకు ఉన్నటువంటి వనరులు, ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణ్యముగా కోరికలను అనుసరించి ప్రవర్తించే వాళ్ళు కొంతమంది అయితే, తన స్థితిగతులను ఆలోచించుకోకుండా అమిత స్థాయిల్లో కోరికలు పెంచేసుకొని ఆ తర్వాత పరిణామాలు చెంది అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మన లోకంలో చూస్తూ ఉన్నాము. ఎక్కువగా ఈ కోరికలు అనబడేటువంటివి జీవిత గమనాన్ని అతలాకుతలం చేసేటువంటివిగా ఉంటాయి. అయితే ఇక్కడ స్థితప్రజ్ఞ అనేటువంటి అంశం మీద నడుస్తున్న సబ్జెక్ట్ ఇది. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. సమాధి అందున్నటువంటి స్థితప్రజ్ఞుడు అని అడిగాడు కాబట్టి ఇది జ్ఞానమునకు సంబంధించినటువంటి అంశము. ఇందా చెప్పుకున్నది లోక వ్యవహారానికి అనుసరించినటువంటి యొక్క అంశం మనం చెప్పుకున్నాం. కనుక లోకంలో కోరికలు అనేటువంటివి సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. కోరికలు లేకుండా ఎవరు లేరు. జీవితమే గమనం, జీవన గమనమే కోరికలతో నడిచేదిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్థితప్రజ్ఞస్య సమాధిస్తస్య, స్థితప్రజ్ఞ వైభవము అని కూడా దీనికి చెప్పుకొస్తారు. స్థితప్రజ్ఞ లక్షణములు, స్థితప్రజ్ఞుడై ఉన్నటువంటి వాని లక్షణములు అవి దీంట్లో ప్రధానంగా సాగేటువంటివి. స్థితప్రజ్ఞ అనేది కూడా భగవద్గీతలో ఎక్కడ నీకు వాడబడదు. ఈ 2వ అధ్యాయంలో మాత్రమే ఆ పద ప్రయోగం జరుగుతుంది. ఈ స్థితప్రజ్ఞ అనేటువంటి పదము మీకు ఉపనిషత్తుల్లో కూడా ఎక్కడ దాదాపుగా కనపడే పరిస్థితి లేదు. ఒక భగవద్గీతలో మాత్రమే ఈ స్థితప్రజ్ఞ అనేటువంటి కొత్త అంశాన్ని లేవదీయటం జరిగింది. స్థితప్రజ్ఞుడు అనేటువంటి విధానాన్ని వివరంగా చెప్పుకొచ్చే విధానములో
ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థితప్రజ్ఞ లక్షణాలను అలవరుచుకుంటే జీవిత గమనం చాలా మంచిగా ఉంటుందనేటువంటిది ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం. అయితే స్థితప్రజ్ఞ లక్షణాలు అనేటువంటివి ఎవరికి వస్తాయి అనే విషయం చూసినట్లయితే అది ఇక్కడ మొదట్లోనే స్వామివారు చెప్పే విధానములో ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, తన యందు తానుండి ఆనందించేటువంటి వాడు స్థితప్రజ్ఞ అని నిర్వచనం స్వామివారు ఇక్కడ చెప్పేశారు. తన యందు తానుండుట అని చెప్పనంటే తానంటే బ్రహ్మము, తనలో తాను ఉండుట, అదే తానై ఉండుట. కాబట్టి ఇక్కడ పదప్రయోగం అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏ కొంచెం తేడాపాడా వచ్చినా మళ్ళీ వేరే భావాలకు పోయే అవకాశం ఉంటుంది. స్వరూపానుభవం పొందినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అన్నారు. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. బ్రహ్మమును తెలుసుకున్నవాడు అంటే బ్రహ్మం అనేది వేరుగా ఉన్నది, తాను వేరుగా ఉన్నదనే భావం వస్తుంది. దాన్ని మళ్ళా పూరిస్తూ శంకరులు బ్రహ్మవేద నబ్రహ్మవిత్తు, కాబట్టి బ్రహ్మవేత్త అనేటువంటి వాడు నబ్రహ్మవిత్తు, బ్రహ్మస్వరూపమును గుర్తించిన విధానం కాదు అన్నాడు. మరి అయితే ఏమవుతుందనే మాటకి బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే తానై ఉన్నాడనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ తన యందు తాను సంతోషిస్తున్నటువంటి వాడు, ఆనందిస్తున్నటువంటి వాడు అని చెప్పేసి అని స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని స్వామివారు ఇక్కడ మంచిగా చెప్పుకొస్తున్నటువంటి అంశము. దీన్ని బట్టి చూసినట్లయితే ఎవరైనా జీవితంలో తాను తరించాలనేటువంటి భావం ఉన్నట్లయితే, మోక్షం అనేటువంటి యొక్క అంశాన్ని సరిచూసేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు చేయాల్సిన పని ఏమిటని చెప్పనే మాట చూస్తే ఇక్కడ తన యందు తాను ఉండుట అనేటువంటి అర్థం వస్తుంది. చాలామంది మోక్షం అనేటువంటి విషయం రాగానే వారి ఇష్టదైవం యొక్క లోకాలకు పోవటం మోక్షం అనేటువంటి మాటగా చెప్తూ ఉంటారు. కనుక వైష్ణవ సిద్ధాంతం వైకుంఠానికి పోవటం అని చెప్పని, శైవ సిద్ధాంతం మరి కైలాసానికి పోవటం మోక్షం అని చెప్పి, బ్రహ్మకుమారి వాళ్ళైతే పరంధామానికి పోవటం మోక్షం అని, ఇట్లా గోలోకానికి పోవటం మోక్షము, స్త్రీలోకానికి పోవటం మోక్షము. ఇది ఉపాసకులుగా ఉన్నటువంటి వారు, మత సంబంధమై ఉన్నటువంటి భావములు కలిగి ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశము. ఇట్లా మనం లోకంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క దాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఆ మాటలే నమ్మి ఆ మార్గంలోనే వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితి. ఇందువల్ల కొద్ది కాలం పాటు ఆ మాటలు విన్నట్లయితే ఎమ్మటి వాళ్ళలో ఒక తాదాత్మ్యత ఏర్పడుతుంది. ఆ తాదాత్మ్యతలోనే వాళ్ళు అట్లాగా వెళ్ళిపోతారు. దాని యొక్క సత్యాసత్యాలని వాళ్ళు గుర్తించే విధానం మాత్రం ఉండదు. వెనుదిరిగి చూడరు. దీంట్లో వాస్తవాలు ఏంటనేటువంటి పరిస్థితి దాకా ఎవరు ప్రయాణం చేయరు. వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలో వాస్తవం అని చెప్పి నమ్మి పోయే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూస్తే సమాజంలో వివిధ సిద్ధాంత సంబంధమై ఉన్నటువంటి మార్గాలు ఉన్నాయి. అందరూ కూడా చెప్పేటువంటివన్నీ కూడా వారు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో ఆ సిద్ధాంతం యొక్క ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని ఉపాసన చేసే విధానంగానే వాళ్ళందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. ఈ విషయమై ఎవరూ కూడా ప్రశ్న వేసే స్థాయికి రావటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళల్లో పూర్తిగా తెలియనితనం ఉంటుంది. ఆ తెలియనితనం అనేటువంటిది వాళ్ళను అంధానుకరణగా, అంధత్వ మార్గంలో లాక్కుపోయేదిగా ఉంటుంది. కాబట్టి భగవద్గీతను కనుక ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, భగవద్గీతలో చెప్పేటువంటి యొక్క అంశములు గ్రహించినట్లయితే మోక్షము యొక్క విషయంలో చక్కటి క్లారిటీ అనేది మనకు భగవద్గీత ఇస్తున్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ మరి సమాధిస్తస్య స్థితప్రజ్ఞస్య
వాళ్ళ లక్షణాలు ఏమిటి, ఆయన ఎట్లా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ చూసినట్లయితే జ్ఞాని అనేటువంటి యొక్క అంశం వస్తుంది. కనుక ఆ జ్ఞానికి ఉండేటువంటి ప్రధాన లక్షణం, ప్రధాన అంశం అనేటువంటిది ఇక్కడ స్పష్టత చేయబడుతూ ఉన్నది. కనుక ఎవరైనా మోక్షం యొక్క విషయం మీద మాట్లాడేటట్లయితే అందరికీ కూడా చక్కటి ఒక అవగాహన ఇచ్చే విధానంగా ఇక్కడ స్వామివారు చెప్పుకొచ్చే మాట, ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, తనలో తాను ఉన్నప్పుడే అది ఆత్మైక్య సిద్ధి, అదే మోక్షము అనేటువంటి విషయం. కనుక మోక్షం అనేటువంటి విషయంలో ఎవరో కూడా ఎలాంటి భ్రమను పొందే అవకాశం లేదు. ఇక ఈ శ్లోకాన్ని చక్కగా అధ్యయనం చేసినట్లయితే అందరికీ సుస్పష్టమవుతుంది. ఏమిటనేటువంటి మాట చూస్తే, ఆత్మయందు తాను ఉండుట, ఆత్మయే భగవంతుడు, ఆత్మయే బ్రహ్మము అని కదా, అయం ఆత్మ బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పేసింది. అందుచేత ఆత్మ అనేటువంటి విషయం చూసినట్లయితే అది బ్రహ్మము, ఆ బ్రహ్మమే భగవంతుడు, ఆ బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది. ఇందుగలడు అందులిడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి సూచన, అందందే కలడు దానవాగ్రిని వింటే అని భాగవతం కూడా మంచిగా విషయ ప్రతిపాదన చేస్తూ ఉన్నది. కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్, కలడగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్, కలడు ఓంకారం బొన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడీషుండు కలండు దండ్రి వెదకంగా ఏలయ్యాయడన్. ఇంత మంచిగా స్వరూప స్థితిని చక్కగా బోధిస్తున్నటువంటి విధానం. కనుక బ్రహ్మము అనేటువంటి స్వరూపమే భగవంతుడు అనేటువంటి విషయం, బ్రహ్మమే భగవంతుడు, ఇది ఉపనిషత్తుల యొక్క ప్రధానమై ఉన్నటువంటి అంశము. ఉపనిషత్తులలో చెప్పేటువంటి దేవుడు బ్రహ్మము, భగవద్గీతలో చెప్పేటువంటి దేవుడు బ్రహ్మము అన్నాడు. అంటే భగవద్గీతలో చెప్పేటువంటి యొక్క బ్రహ్మం, బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మమే నేనన్నాడు పరమాత్మ కృష్ణుడు. అహం బ్రహ్మణ ప్రతిష్ఠ, అహం నేను బ్రహ్మణ, బ్రహ్మమునై ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రకారంగా ఇది చాలా వరకు మంచి ఒక భావన. కనుక మోక్షం యొక్క విషయంలో, పరమార్థం యొక్క విషయంలో సందేహం లేకుండా అందరూ కూడా మంచిగా ఈ మార్గంలో ప్రయాణం చేసి ఆత్మ యొక్క స్వరూప అనుభవాన్ని పొంది ఆనందించే అవకాశం అనేది అందరికీ ఏర్పడుతుంది. కనుక భ్రమలలో ఉన్నటువంటి వారు ఆ భ్రమల నుంచి బయటపడటానికి మంచిగా ఉన్నటువంటి అంశం ఇది. కనుక దేవతా సంబంధమై ఉన్న ఉపాసనలు తప్పని చెప్పేమంటం లేదు. దేవతా సంబంధమై ఉన్న ఉపాసనల ద్వారా కలిగేది తాత్కాలిక ప్రయోజనం. ఈ మాట మీకు భగవద్గీతలోనే వస్తుంది. ఏమి అంతవత్తు ఇమే దేవాహ, అంతవత్తు ఇమే అన్యదేవత ఆరాధన చేసేటువంటి వారు పొందేటువంటి ఫలితములు అంతవత్తు, మధ్యకాలంలోనే అవన్నీ కూడా రాలిపోయేవిగా ఉంటాయని చెప్పని స్వామి చెప్తారు. కాబట్టి ప్రకారముగా ఎవరూ కూడా భ్రమను చెందే అవకాశం లేదు, పొరపడే అవకాశం లేదు. అందరికీ సుస్పష్టముగా తెలియజేస్తున్నటువంటి విధానం చూస్తే, ఆత్మని నీయందే ఉన్నది బ్రహ్మము, నీలోనే ఉన్నది బ్రహ్మము, నీవే బ్రహ్మమై ఉన్నావు, ఆ బ్రహ్మమే నీలో ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. కనుక వ్యష్టిలో ఉంటే దాన్ని ఆత్మ అనే పదం వాడారు. సమిష్టి ఈశ్వరునిలో ఉన్నట్లయితే దాన్ని పరమాత్మ అనేటువంటి పదం వాడారు. దాన్ని జీవాత్మ, పరమాత్మ అని కూడా వాడతారు. జీవాత్మ అనగా జీవునిలో అవిద్యోపాధిని బట్టి జీవుడిగా చెప్పారు కాబట్టి జీవలక్ష్యార్థమై ఉన్నటువంటి స్వరూపం జీవాత్మ, ఈశ్వర లక్ష్యార్థమై ఉన్న స్వరూపం పరమాత్మ. ఈ ప్రకారంగా
మరి చూస్తే అందరిలో ఒకే ఒక్క చేతనమే ఉందనేటువంటి మాట. నత్వేవాహం జాతనాసం నత్వం నిమే జనాధిపాహ. ఇదే అధ్యాయంలో స్వామి తొలిగా చెప్పారు. త్వం నీవు, అహం నేను, ఇమే జనాధిపాహ, అందరం కూడా ఎప్పటికీ ఉన్నామో అనేటువంటి మాటలో సారస్వతం ఉన్నది. దాంట్లో సామరస్య భావం ఉన్నది, సమసమానత్వ భావం ఉన్నది. నీవు నేను అందరూ కూడా ఒక్కటే అనేటువంటి విధానంలో ఏదంటే తేడా పాడా లేదు. అందరూ కూడా స్వరూపత ఒకే ఒక్క స్థితి కలిగి ఉన్నాము, ఒకే ఒక్క పదార్థం కలిగి ఉన్నాము అనేటువంటి మాట. దీన్ని అందరూ కూడా గ్రహించాల్సి ఉంటుంది. ఈ భావం రాగలిగితే ఇక మనకి మత సంబంధ గొడవలు లోకంలో ఏముండే అవకాశాలు లేవు. భ్రమలలో పడి మానవులు భగవద్ విషయం మీద విభేదించుకుంటూ చాలా వాళ్ళు రగడ సృష్టిస్తూ ఉన్నారు, గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. లోకంలో ఒక అశాంతి వాతావరణం తీసుకొస్తూ ఉన్నారు. మరి ఏమైనా విషయం తెలుసా అంటే వాడు తెలుసావు. తెలియని అజ్ఞానంలో భ్రమలో పొంది వాళ్ళు దేవుడి యొక్క విషయంలో చేస్తున్నటువంటి పోరాటాలు, అందరూ చేస్తున్నటువంటిది భ్రమ సంబంధమై ఉన్న పోరాటం. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. ఎన్ని చూసినట్లయితే భ్రమలలో పడ్డటువంటి వాడు భ్రాంతితో చేసేటువంటి పోరాటము. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నాడు వేమన. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్టబయలు. కాబట్టి ప్రకారముగా ఎవరైనా జీవితంలో తాను ఆనందాన్ని మోక్షాన్ని అపేక్షించినటువంటి వాడైతే తను చేయాల్సిన పనేమిటి? ఆత్మని ఏవ ఆత్మన, తన ఎందే తన చేతనే తాను ఆనందించాల్సి ఉంటుంది. ఆత్మలో విలీనమయ్యే తాను ఆనందాన్ని పొందాల్సి ఉంటుంది. తుష్ట అంటే సంతుష్టి, ఆనందము అని అర్థం. కనుక ఆనందం అనబడేటువంటి యొక్క మానవులందరికీ కూడా ఆనందం యొక్క సంబంధమై ఉన్నటువంటి తావరాన్ని పరమాత్మ చూపించాడు ఇక్కడ. ఏమిటా ఆనందం యొక్క తావరము అంటే నీవే, నీలో నీవు ఉండటమే, నీలో నీవు ఉండటమే, నీవే నీవై ఉండుటయే అర్థం. అది ఆ ఉండటానికి తగినటువంటి యొక్క సమాచారాన్ని స్వీకరించాలి. తనలో తాను ఉండాలంటే దాని తగిన మార్గ విధానాన్ని కూడా అవలంబించాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని మనం రాబోయే శ్లోకాలలో కూడా స్వామివారు ప్రస్తావించబోతాడు. అక్కడ మనం వాటిలను దర్శించుకోవచ్చు. కనుక ఈ ప్రకారముగా మరి ఆత్మని ఏవ ఆత్మన, నీయంది నీవు ఉండి ఆనందించే విధానము అనే విషయం వచ్చినప్పుడు ఇక్కడ చెప్పే మాట మనోగతాన్ కామాన్, మనోగతాన్ సంకల్పాన్ ప్రజహాతి. ఇది సాధకుడికి చెప్పేటువంటి యొక్క అంశం. ఇది సాధకుని యొక్క విషయంలో చెప్పేటువంటి యొక్క అంశము. ఆత్మని ఆత్మన, తన యందే తాను ఆనందించాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ మనోగతాన్ సంకల్పాన్ ప్రజహాతి, వదలాల్సి ఉంటుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయాల్సినటువంటి యొక్క పని, అప్రయత్నంగా రాదు. మనస్సులో ఏ సంకల్పము లేకుండా మనస్సును ఉంచటం అనేటువంటిది అప్రయత్నంగా రాదు. అది ప్రయత్నం ద్వారానే సాధ్యమయ్యేటువంటి అంశము. అది దీని విషయంలో ఏర్పడ్డటువంటివి అన్నీ కూడా మార్గాలు, సాధక మార్గాలన్నీ చూస్తే ఇక్కడే ఏర్పడ్డాయి. ఒకరు నాసికపై దృష్టి, ఒకరు బురుటి మధ్యంపై దృష్టి, ఒకరు ప్రాణములు బంధించటం అనేటువంటి విషయము. ఇట్లాగా లోకంలో ఈ సాధనలు నానా రకాలైనటువంటిదిగా మనకు కనపడతా ఉన్నాయి. ఈ నానా రకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా చూసినట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం మనస్సుని తన అధీనంలో పెట్టుకోవటము, సంకల్పాలు లేకుండా చేయటము అనేటువంటి దానికోసముగా మానవులు అనేక మార్గాలని తొక్కి ఆ మార్గాలలో పోయి ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. కొంతమంది ఓంకార నాదోపాసన చేస్తారు. ఓ
అని దీర్ఘంగా బాగా చెప్పి మళ్ళా సైలెంట్గా వస్తూ ఉంటారు. కొద్దిమంది ఎందుకు ఈ శ్రమ చేయటం అని చెప్పే ఉద్దేశంతో పక్కనే ఒక టేప్ రికార్డర్ ఆన్ చేసి దాంట్లో ఓం అనేది వస్తూ ఉంటే దాన్నే వింటూ అట్లాగే నిశ్చలంగా కూర్చునే విధానం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. మనం చాలా చోట్ల చూస్తాము, కొన్ని కొన్ని సంస్థల వాళ్ళు కూడా సామూహిక సమిష్టిగా ధ్యానం చేసే విధానంగా ఉన్నటువంటి వాళ్ళకి పక్కన లైట్ మ్యూజిక్ ఓం అనేటువంటి ఓంకారం కానీ లేదంటే వీణానాదం కానీ ఫ్లూటు నాదం కానీ ఏదో ఒకటి మెల్లగా వినపడుతున్నట్లుగా పెట్టేస్తారు. దాని మీదే మనసు పెట్టి వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేసే విధానంగా చేస్తూ ఉంటారు. ఈ ప్రకారం ముక్కుపై దృష్టి పెట్టినా, భృగుటి మధ్యన దృష్టి పెట్టినా, లేదా నా ఓంకార నాదంపై దృష్టి పెట్టినా, వేరే 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 మార్గాలు ఏవి చేసినా అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే మనోగతాన్ సంకల్పాన్ ప్రజహాతి. మనోగతాన్ మనసులో చేరి ఉన్నటువంటి సంకల్పాలను ప్రజహాతి వదలటానికి గల ప్రయత్నము. ఈ ప్రయత్నంలో మరి జారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిలబడేటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. మనుష్యానాం సహస్రేషు అనేక వేల మంది ఈ మార్గంలో ఉన్నా కానీ వాళ్ళు ఏ కొద్ది మందో చివరికి మిగులుతున్నారు. కారణం ఏంటంటే మరి మనోగతాన్ మనస్సులో చేరి ఉన్నటువంటి ఆ సంస్కారాలని సమూలంగా నిర్మూలన చేయడానికి వాళ్ళు పూర్తిగా శక్తి సాలక తిరిగి మరలా ఆ సంస్కారాలకి అనుగుణ్యముగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కనుక మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కార బలాన్ని ఆపటం అంటే అంత తేలికైనటువంటి యొక్క విషయం కాదు. ఎంతో దృఢ ప్రజ్ఞ, దృఢ ప్రయత్నం, దృఢేన చిత్వా అంటుంది భగవద్గీత. దృఢముకు వైరాగ్యముతో చిత్వా కొట్టేయాలని చెప్పని అంటాడు. ఇది ప్రధానంగా మనకి శతప్రజ్ఞ లక్షణాల విషయంలో సమాధి అందున్నటువంటి అనేక విషయంగా ప్రస్తావన చేసుకుంటూ అడిగినటువంటి సందేహానికి పరమాత్మ సమాధానం చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్లోకాన్ని బాగా గనక అర్థం చేసుకున్నట్లయితే దీంట్లోనే సాధనా సంబంధమై ఉన్న అంశము ఉన్నది, దీంట్లోనే సాధ్య సంబంధమై ఉన్నటువంటి అంశము ఉన్నది. కనుక ప్రయత్నం చేసేటువంటి అంశము ఉన్నది, ఆ ప్రయత్నం ద్వారా లభించేటువంటి యొక్క ఫలితం పారమార్థిక ఫలితం యొక్క సంబంధమై ఉన్న అంశము ఉన్నది. మొదటి అంకం మనోగతాన్ సంకల్పాన్, మనోగతాన్ కామాన్, మనోగతాన్ సంకల్పాన్ ప్రజహాతి. అది మొదటి యొక్క అంకమైతే ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట అనేది రెండవ అంకం. కనుక పై ఉన్నటువంటి యొక్క అంశాన్ని సాధకులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కనుక చేయగలిగితేనే వాళ్ళకి ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, ఆత్మ ఏంది తన ఏంది తాను ఆనందాన్ని పొందే అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే నువ్వు ఏదైనా జీవితంలో ఆనందం పొందాలంటే నీలో నువ్వు ఉండగలిగితేనే అనే విషయం మనకు దోదకమవుతుంది. లోకంలో అందరూ కూడా ఆనందాన్ని అపేక్షించే ఉన్నారు, పరమశాంతిని కూడా కోరే ఉన్నారు. కనుక పరమశాంతి అనేటువంటిదిగా చెప్పేటువంటిది, లే సుఖమయం అనేటువంటిదిగా చెప్పేటువంటిది, ఆనందం అనేదిగా చెప్పేటువంటి ఇవన్నీ కూడా చూసినట్లయితే బ్రహ్మమునందు మాత్రమే నెలకొని ఉన్నాయి. బ్రహ్మమునందే పరమశాంతి, బ్రహ్మమునందే పరమసుఖము, బ్రహ్మమునందే పరమానందము అని అర్థం. ఈ మాటలు మన భగవద్గీత ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. నిన్న కూడా ప్రస్తావన వచ్చింది. నాస్తి బుద్ధి అయుక్తస్య నశాయుక్తస్య భావన నశాభావ యతశాంతి అశాంతస్య కొత్త సుఖం. కాబట్టి అయుక్తుడే ఉన్నటువంటి వాడికి సాధన లేదు, నివృత్తి మార్గ విధానం లేదు, యోగ మార్గం లేదు.
అంటే యోగ మార్గం లేకపోవడం కారణంగా వానికి బ్రహ్మభావం లేదు, బ్రాహ్మీ అనుభవం లేదు. ఈ బ్రాహ్మీ అనుభవం లేకపోవడం వలన వానికి సుఖం లేదు. కాబట్టి అశాంతస్య కుత సుఖం, వాడు శాంతి లేదు. శాంతి లేకపోవడం కారణంగా వానికి సుఖం ఎక్కడిది అని పరమాత్మ సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కనుక అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే తనలో తాను ఉండగలిగేటువంటి పరిస్థితి సంపాదించుకోగలిగితేనే తుష్ట, ఆనందము, సుఖము అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందనేటువంటి మాట. అది జీవితంలో అందరూ కూడా పరమశాంతినే కోరి ఉన్నారు, పరమానందాన్నే కోరి ఉన్నారు, పరమ సుఖాన్నే కోరి ఉన్నారు. అవి ఎవరైనా ప్రసాదించేవిగా ఉంటే వాళ్ళని ఆరాధిస్తారు. నీవు ఆరాధించేటువంటి దేవత అవి ఇస్తావనేటువంటి యొక్క ఉద్దేశంతో నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. ఒకవేళ నీవు ఉపాసించేటువంటి యొక్క దేవత నువ్వు కోరుకున్నటువంటి సుఖము, శాంతి, ఆనందం కాకుండా వేరే బాధలు కానీ, దుఃఖాలు కానీ, సమస్యలు కానీ ఇచ్చేదిగా విన్నట్లయితే వారు ఆ దేవతకు నమస్కారం పెట్టి దూరంగా వెళ్ళిపోతారు. కనుక ఏ దేవత అయినా నీకు ఎందుకు ఇష్టమైంది అని చెప్పనంటే ఆత్మను ఉద్దేశించి, ఆత్మనస్తు కామాయ సతిం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పతిం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ ద్రవ్యం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ దేవత ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. కనుక తనను ఉద్దేశించే నీకు మిగతా వాళ్ళందరూ కూడా ప్రేమాస్పదమయ్యారు. ఎందుకంటే నీ యొక్క ఆనందం నీకు అది మరుగుబడి ఉన్నది. మరుగుబడి ఉందనే విషయం మీకు ఈశావాస్యం చెప్పింది కదా. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషం అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం, లోనున్నటువంటి యొక్క సత్యస్య బ్రహ్మము యొక్క ముఖం స్వరూపాన్ని అపిహితం మూసివేసి ఉన్నది హిరణ్మయేన పాత్రేణ అన్నాడు. కాబట్టి ప్రకారంగా నీలో ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్న పాత్రలు, అనాత్మ సంబంధమై ఉన్నటువంటి పరికరాలు అవి నీలో ఉన్నటువంటి స్వరూపాన్ని మరుగు చేస్తున్నాయి అని చెప్పి అన్నారు. కనుక ఆ పాత్రను అపావరును తొలగింపజేసుకో సత్యధర్మాయ దృష్టయే. కనుక ఆ పాత్ర నీవు తొలగించి వేసుకోమని చెప్పిన ఈశావాస్యం కూడా చెబుతూ ఉన్నది. ఆ తొలగించి వేసుకునేటువంటి అంశమే ఇక్కడ సాధన అనేటువంటి అంశముగా చేరేటువంటి విధానము. కాబట్టి సాధకులై ఉన్నటువంటి వారే మరి తన యొక్క స్వరూపమునందు నిలకడగా ఉండేటువంటి స్థాయిని సంపాదించుకోవడం అనేటువంటిది కలుగుతుంది. ఇది అందరికీ కూడా ఆమోదయోగ్యమై ఉన్నటువంటి యొక్క అంశం, అందరికీ ఆచరణీయాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశము. ఇది అందరూ కూడా తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి అంశము. కనుక ఈ భగవద్ విషయంలో వాస్తవాలు ఎలుక సోపు కనబడకపోతే మాత్రం అందరూ కూడా దీని విషయంలో భ్రమలో పడి జీవితాన్ని అట్లాగే మరి మరుగు చేసుకోవడం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ అందరికీ కూడా మరి ఆమోదయోగ్యమై ఉన్నటువంటి యొక్క అంశము ఆత్మని ఆత్మన తన యందు తాను ఆనందించటము. ఇది అందరికీ ఆమోదయోగ్యమై ఉన్నటువంటి అంశము. మరొక పక్షంలో అందరూ కూడా ఈ యొక్క మార్గాన్ని అవలంబిస్తున్నటువంటి విధానము, అందరూ కూడా దీన్ని అపేక్షించి ఉన్నటువంటి విధానం, అందరూ దీనికోసంగానే అరులు సాసి నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విధానము. ఏమిటా ప్రయత్నము అని చెప్పన్నట్లయితే అది నిద్ర సమాధి స్థితి. శంకరులు చెప్పినట్లుగా నిద్ర అనేటువంటిది కూడా సమాధిగానే అని పోల్చాడు. అక్కడ మనస్సు పనిచేయకపోవటం ఉంటుంది కాబట్టి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు వాటి ప్రవృత్తి, వాటి యొక్క చలనములు ఉండేటువంటి విధానం ఉండదు. అలాగా మరి నిద్ర అనేటువంటి ఒక ఉపకరణాన్ని ఆసరాగా చేసుకుని అందరూ కూడా చేస్తున్న విధానం ఏంటంటే
తనలో తాను ఉంటూ ఉన్నారు అని అర్థం. నిద్ర అనేటువంటి అంశం ఏంటంటే తనలో తాను ఉండటం. తనలో తాను ఉండటం అని చెప్పానంటే నిద్ర అనేటువంటి యొక్క అంశం ఏమిటి? జ్ఞానేంద్రియాలు పనిచేయటం లేదు, కర్మేంద్రియాలు పనిచేయటం లేదు, మనోబుద్ధ్యాదులు అవి పనిచేయటం లేదు. ఇట్లా మరి ఉన్నటువంటి అంతరేంద్రియ, బాహ్యేంద్రియ, కర్మేంద్రియ ఇవన్నీ కూడా పనిచేసే విధానంగా లేకుండా ఉన్నట్లయితే తను ఎక్కడ ఉన్నట్లు? తను లోపలే ఉన్నాడు. లోన ఉన్నవాడు లోపలే ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి వాడు ఏమవుతున్నాడంటే అంతరేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా బయటకు వచ్చి కర్మేంద్రియాలతో వాడు పనిచేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఇంద్రియ వ్యాపారంలో కలిగి ఉన్నటువంటి వాడు తాను ఆనందించాలనే కోరిక కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా అందరికీ కూడా అర్థమవుతున్న విషయం ఏంటంటే వాడు మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నిద్ర అనేటువంటి దాన్ని ఉపకరణంగా చేసుకుని తనలో ఏవైతే మెదులుతూ ఉన్నాయో, పనిచేస్తూ ఉన్నాయో ఈ ఇంద్రియ సముదాయాన్ని ఒక్కొక్క దాన్ని మెల్లగా వాటిలను లయింపజేసుకుంటూ ప్రయాణం చేశాడు. ప్రతి ఒక్కరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అదే ప్రయాణానికి అందరు సిద్ధం కాబోతూ ఉన్నారు. ఒక్కొక్క దానినే లేకుండా చేసుకునే విధానము, ముందు కర్మేంద్రియములు పనిచేయకుండా ఉండే విధానం చేసుకుంటారు. తర్వాత జ్ఞానేంద్రియములు పనిచేయటం అనేది లేకుండా అయిపోతాయి. ఆ తర్వాత అంతరేంద్రియాలు కూడా పనిచేయకుండా ఉండే విధానం అయిపోతాయి. అలాగ ఏర్పడ్డప్పుడు చక్కగా ఆ సుషుప్తి యందు ఆనందిస్తూ ఉన్నారు. ఇది రోజు కూడా అందరికీ అనుభవంలోకి వస్తున్నటువంటి అంశమే. కాబట్టి ప్రకారముగా తనలో తాను ఉండి ఆనందించటము అనేటువంటి విషయం లోకంలో ఎవరికి అవగతం కాకుండా ఉన్నది. ఇంతకాలం దాని విషయంలో పరిశీలన చేయలేదు, దృష్టి సారించి దాని యొక్క వాస్తవిక స్వరూపాన్ని వాళ్ళు దర్శించలేదు. కానీ విషయం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా రోజు తాము చేస్తున్నటువంటి విధానమే. తనలోకి తను వెళ్తూ ఉన్నాడు, తన లోపలికి తాను పోతూ ఉన్నాడు. అనగా నిద్ర అనేటువంటి ఉపకరణాన్ని ఆసరాగా చేసుకుని బయట సంచరిస్తున్నటువంటి తాను, ఇంద్రియాలతో సంబంధపడి వ్యవహరిస్తున్నటువంటి తాను ఒక్కొక్క ఇంద్రియాన్ని జడం చేసుకుని చివరికి అంతరేంద్రియములను కూడా క్రియారహితముగా మరి అయ్యేటువంటి యొక్క అంశముగా ప్రయాణం చేసి అక్కడ ఏమీ లేదక, స్వప్నాలు లేవు, వ్యవహారం లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ లేవు. అలాంటి ఆ స్థితికి పోయి మరి తనలో తాను ఆనందిస్తున్నటువంటి యొక్క అంశము లేదా? రోజు చేస్తున్న పనేకిది. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుకు. ఇలాంటి విధానముగా తనలో తాను ఆనందించడము. తనలో తాను అనే మాటకి ఇక్కడ ఆత్మని ఏవ ఆత్మన లోన ఉన్నటువంటి ఆత్మ అనే పేరు పెట్టారు. ఈ ఆత్మ అనే పదం లోకంలో చాలామంది చాలా సాంప్రదాయాలు వాడుతూ ఉన్నారు. అటు ఇస్లామిక్ వాళ్ళు కానీ, క్రైస్తవులు కానీ, ఇతరేతర సాంప్రదాయకులు కానీ అందరూ కూడా ఆత్మ అనే పదాన్ని వాడుకుంటూ ఉంటారు. ఆత్మ అనే పదం వాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రకారంగా ఆత్మయందు తాను ఉండి తనలో తాను ఆనందించటము అని పరమాత్మ ఇక్కడ చెప్పేటువంటి మాట చూసినట్లయితే ఇది ఒక సాధనకు సమకూరి ఉన్నటువంటి యొక్క అంశము. మనోగతాన్ సర్వాన్ కామాన్ మనోగతాన్ సర్వాన్ సంకల్పాన్ ప్రజహాతి అని ఇది ఇక్కడ ఒక సాధనకు సంబంధించినటువంటి యొక్క అంశము. సుషౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీశం శైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం శిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశిశ్చావలోకయన్.
గమనించండి. ఇదంతా ఏమిటని చెప్పానంటే మరి తనలో తాను ఆనందించటానికి, తనలో తాను ఉండటానికి అనేటువంటి అర్థం. కాబట్టి సాధనా సంబంధ అంశంలోకి వచ్చేసాం. ఎక్కడ మనోగతాన్ సర్వాన్ సంకల్పాన్ ప్రజహాతి అనే అంశం తీసుకోగానే ఏమైపోయిందని చెప్పానంటే ఎవరికి వారు పద్మాసనాశీలురై చిన్నముద్ర దారులై 2 కన్నులు ముకులించి గురు ప్రార్థన, దైవ ప్రార్థన ఇవన్నీ చేసేసి ఆ తర్వాత శ్వాస మీదకు వచ్చి ఆ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా అంతర్ముఖులై ప్రయాణం చేసి తనలో తాను ఆనందించాల్సినటువంటి యొక్క అంశము. ఇలాంటి ఈ ప్రక్రియకు అనుగుణ్యముగా ఉన్నటువంటి అంశములో లోకంలో ప్రయాణం చేయటం లేదా అన్నటువంటి దాన్ని మన ప్రశ్న వేసుకున్నట్లయితే దాదాపుగా లోకములో అందరూ కూడా ఈ మార్గమునే అవలంబించి ఉన్నారు. అది అయితే ఈ మత సంబంధమై ఉన్నటువంటి చీకటి మాటున ఉండి వాస్తవమును చూడలేని అంధులైపోయారు. కానీ వాస్తవికంగా అందరూ కూడా రోజువారీగా చేస్తున్న పని ఇదే. అయితే ఇక్కడ మహాత్ములు హంసను ఆలంబనంగా చేసుకున్నారు. ఇది సాధన అనే అంశం వచ్చింది. అయితే సర్వమానవులు కూడా నిద్ర అనేటువంటి దానిని ఆలంబనంగా చేసుకుని తనలో తాను ఆనందించటానికి గల ప్రయత్నం ప్రతి ఒక్కరు రోజువారీగా చేస్తున్న పనే. అది ఏ మతమైనా కావచ్చు, ఏ సిద్ధాంతాలైనా కావచ్చు. ఈ సిద్ధాంతములు, మతములు, ఈ గొడవలు మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. అందరూ కూడా ఇదే మార్గం వైపుకే సిద్ధపడుతున్నారు. పగలంతానేమో ఈ మత సంబంధమై ఉన్నటువంటి వైషమ్యాలతో కొట్టుకుంటారు. రాత్రి అయింది అంటే అందరూ చేస్తున్న పనేమిటి? ఆత్మన్యేవాత్మనా తుష్ట, తనలో తాను ఉండి ఆనందించడం అనేటువంటిది లోకంలో అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా బాహాటంగా వాడు సాధన అంశమును అవలంబించి పద్మాసనాశీరుడై దర్భసాప వేసి జింక చర్మం పరిచి దాని తెల్ల వస్త్రం వేసుకొని సుశిరు భూతుడై కరకలి చిన్నముద్ర చేతులు ఎందుకు చిన్నముద్ర దాలి 2 కన్నులు ముగులించి ఒక సాంప్రదాయ విధానముగా దానిని శుద్ధంగా చేరుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శుద్ధంగా చేరుకోవటానికి. శుద్ధంగా అంటే మనస్సులో ఉన్న కల్మషాలు మొత్తం కడిగివేసి మనోగతాన్ కల్మషాన్ ప్రక్షాళయతి. కాబట్టి మనోగతాన్ సర్వాన్ సంకల్పాన్ ప్రజహాతి ఇదే కాదు, మనోగతాన్ కల్మషాన్ ప్రక్షాళయతి, కడిగి వేసుకోవాలి. కాబట్టి సాధనాంశ విధానంగా చూసినట్లయితే మనస్సులో చేరి ఉన్నటువంటి సంకల్పాలే కాదు, కల్మషములు అవి కూడా కడిగి వేసుకోవాల్సిందే. కడిగి వేసుకునే విధానము దానికి ధ్యానము అన్నారు. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ స్కందోపనిషత్తు. స్నానం మనోమల త్యాగం అన్నారు. కనుక మనసులో ఉన్నటువంటి యొక్క కల్మషాలని పూర్తి కడిగి వేసుకొని స్వరూపములో చేరిపోయేటువంటి విధానముగా యోగులు ప్రయత్నం చేస్తున్న విధానం. అట్టి యోగులు హంసను అవతగా చేసుకుని హంసను ఆలంబనంగా చేసుకుని తమలో ఉన్నటువంటి కల్మషాలు మొత్తం కడిగి వేసుకుని శుద్ధముగా స్వచ్ఛముగా ఆ బ్రహ్మం వద్దకు వెళ్ళటానికై చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే లోకంలో అందరు ఈ మార్గంలో లేరా అని చెప్పనంటే అందరు ఈ మార్గంలోనే ఉన్నారు.
పరమాత్మ చెప్పిన మాట. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదా ఏవ భజామ్యహం మమ వర్తమా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మమ వర్తమా, అందరూ చూస్తే మమ వర్తమా, నా మార్గంలోనే ఉన్నారు. తాం తదా ఏవ భజామ్యహం, ఎవరు ఏ యొక్క విధానముగా ఏ మార్గం ఉండగా వస్తూ ఉన్నారు, నేను వాళ్ళకు ఆ విధంగానే పొందబడుతున్నా అన్నాడు. సర్వశః అంటే అన్ని విధాల, అన్ని విధముల అనేటువంటి మాట మీద కూడా కొంత విశ్లేషణాత్మక అంశం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విధముల అనేటువంటి దానిలో ఒక అంశం తీసుకున్నాము. అది మానవులు మరి ఈ లోపలికి పోయి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మలో లయం కావాలనేటువంటి తలంపుతో అందరూ కూడా మార్గం వైపుకి తిరుగుతున్నారు. రాత్రి అయిందా అంటే అందరూ కూడా తమ తమ పనులు మొత్తం పక్కన పెట్టేసి, తమ తమ కార్యాలు మొత్తం పక్కన పెట్టేసి, తన సంబంధమైన సంబంధికుల యొక్క అనుబంధాలతో ఉన్న వ్యవహారం మొత్తం పక్కన పెట్టేసి, ఫోన్లు గీళ్ళు మొత్తం కట్టిపారేసి ఏం చేస్తున్నానని చెప్పిన మమ వర్తమా అనువర్తంతే, నా వద్దకు రావటానికే వాళ్ళ ప్రయత్నము. కాబట్టి వీళ్ళు నిద్ర అనేటువంటి అంశాన్ని సాధనగా తీసుకుని వీళ్ళు ఇడిచిపోతున్న ప్రయత్నము, అటు వాళ్ళు హంసను ఆసరాగా చేసుకుని వాళ్ళు లోపలికి పోతున్న ప్రయత్నము. ఇద్దరి యొక్క ఉద్దేశం చూస్తే లోపలికి పోవడం అనేటువంటిది ప్రధాన అంశము. కనుక లోపలికి పోవటం అనేటువంటి విధానం అవలంబించినప్పుడు వీళ్లకు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు వీళ్ళకి ఉపశమిస్తూ ఉన్నాయి. వాళ్లకు కూడా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం అక్కడ ఉపశమిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా మరి దీని సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టిన దాన్ని యోగ సమాధిస్తస్య యోగ సమాధి అనే పేరు పెట్టిన రెండింటిలో కూడా కొంచెం తేడా ఉందన్నమాట. కొంచెం తేడా ఉన్నది. ఏమి సుషుప్తి అనబడేటువంటి పదం గల దానికి యోగ సమాధిస్తస్య అనేటువంటి దానికి చూస్తే కొంచెం తేడా ఉంది అంతే. దాదాపుగా అందరూ కూడా లోపలికే వచ్చేశారు. కనుక లోపలికి రానిదే వాడు పరమశాంతిగా ఉండే అవకాశం లేదు, పరమశాంతిని పొందే అవకాశం లేదు. ఇది అందరూ కూడా గమనించాల్సిన అంశము. ఈ ప్రకారంగా చూస్తే అందరూ ఇష్టపడి ఉన్నటువంటి అంశము అంతరాత్మ. బయటికి వస్తే మనస్సు వస్తే మొత్తం కలపలన్నీ వచ్చేస్తాయి. మనసు సుషుప్తి యందెన సిమరగ్గిననేమియుతోపకుండు నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గిదోచు. మనసు సుషుప్తి యందెన సిమరగ్గిననేమియుతోపకుండు నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గిదోసు. ఈ ఘనతర బంధ మోక్షమయ కారణ కార్యములెల్ల తానయ్యై అనిశములో విలిందిరుగు నారయనమ్మనమట్లుగావునన్. లో విలిందిరుగు, లో అంటే లోపలికి, వెలి అంటే బయటికి. లోపలికి పోతే అందరికి ఒకటే. అక్కడ లోపలికి పోయిన తర్వాత మేము హిందువులము, మేము క్రైస్తవులము, మేము ఇస్లామికులము, మేము బౌద్ధులము, మేము జైనులము, మేము శాక్తేయులము, గణపత్యులము, బ్రాహ్మణము, క్షత్రియులము, వైశ్యులము, శూద్రులము, ఈ నానా రకాలయ్య ఉన్నటువంటి చెత్త మొత్తం పోతుంది. ఏముండవు అక్కడే. ఒక్కసారి లోనగా పోయారు అని చెప్పారంటే మొత్తం కింద పడిపోవాల్సిందే, కింద పడాల్సిందే, బయట ఉండాల్సిందే. అన్నీ కూడా
అక్కడ ఎట్లా ఉన్నారయ్యా అంటే ఆత్మని ఏవాత్మన తుష్ట, తన యందు తనలో తాను ఉన్నాడు, అక్కడ ఆనందిస్తూ ఉన్నాడు. సుతత్ సుషిప్తం సుషిప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ. కాబట్టి ఆనందం అనేది అందరికీ ఉన్నది, ఎవరికి పోయినా అక్కడ ఆనందమే. సుషిప్తి అనే దాంట్లో, అన్కాన్షియస్ అనే దాంట్లో ఎవరు పోయినా ఆనందమే. అక్కడ ఎలాంటి తేడాపాడాలు లేవు. వీళ్ళు ఈ మతస్థుడే, వీడికి ఆనందం ఏమో సేవవాడు, వాడు వేరే సాంప్రదాయకుడు, ఇవన్నీ కూడా ఏమి లేవేక. ఒక్క మనస్సు కనుక పడిపోయిందా అంటే మొత్తం రాలి కింద పడతాయి అంతే. దాదాపుగా అందరూ కూడా ఒకే ఒక్క దాని యందు నిమగ్నమై ఉన్నారు. కనుక ఆ స్థితికి పోయిన తర్వాత అక్కడ అందరూ పొందుతున్నటువంటిది ఆత్మ యొక్క ఆనందం. ఆత్మ అనే పేరు లేకపోయినా కేవలం ఆనందం. ఆనందం అనేది పారమార్థిక తత్వం యొక్క లక్షణం. దాన్ని పారమార్థిక సత్తా అన్నారు. ఈ పారమార్థిక సత్తా అంటే ఉండుట, అస్తిత్వం. సత్తా అంటే ఉండుట, ఉన్నది. ఈ ఉన్నది అనే దానికి లేమి చెప్పే అవకాశం లేదు. లేమి చెప్పావు అంటే అది మిథ్య అయిపోతుంది. ఉన్నది అనే దాని మీద మళ్ళా తర్వాత లేదనే మాట వాడావంటే అది మిథ్య అయిపోతుంది. కనుక సత్తాత్వం అన్నప్పుడు ఉన్నది అంతే, దానికి లేమి లేదేక, ఉన్నది అని అర్థం. ఉన్నాను అంటాం కదా, ఉన్నాను అనే మాట, దానికి లేమి లేదేక. ఒకప్పుడు ఉన్నాను ఒకప్పుడు లేను అని వాడతామా? కనుక ఒకప్పుడు లేననే మాట వాడే అవకాశం లేదు. ఉన్నాను అంతే. నిన్నున్నావా? ఉన్నాను. ఈ పూట ఉన్నావా? ఉన్నాను. జాగ్రత్త అవస్థలో ఉన్నావా? ఉన్నాను. స్వప్నావస్థలో ఉన్నావా? ఉన్నాను. సుషుప్తి అవస్థలో ఉన్నావా? ఉన్నాను. కాబట్టి ప్రకారముగా ఉన్నాననేటువంటి దానికి లేమి చెప్పే అవకాశం లేదు. సత్తాత్వపు లక్షణం. ఆ విధముగా ఉన్నటువంటి ఉన్నాననేటువంటి యొక్క ఉనికికి సమీపముగా నువ్వు పోయి చూడు. మనస్సులో నానా రకాలై పేరుకున్నటువంటివన్నీ మొత్తం రాలి కింద పడతాయి. మనోగతాన్ కల్మషాన్ ప్రజహాతి, వదలబడుతూ ఉన్నాయి. వదలబడేటువంటి యొక్క విధానము యోగులై ఉన్నటువంటి వారు హంస యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళు వదులుతూ ఉన్నారు. పామరులై ఉన్నటువంటి వారు నిద్ర అనేటువంటి ఒక అంశాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు వదులుతూ ఉన్నారు. వదలటము అనేటువంటి అంశం ఇద్దరికీ వర్తింపబడుతుంది. వీళ్ళు వదిలించుకునే లోనికి పోవాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా వదిలించుకునే లోనికి పోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ చేసే దాంట్లో యాంగిల్స్ మార్పుగా ఉంటాయి. వాడు కూర్చొని చేస్తాడు, వీడు పడుకొని చేస్తాడు అంతే. వాడు కూర్చొని చేస్తాడు, వీడు పడుకొని చేస్తాడు. ఇద్దరు ఉద్దేశం ఏంటని చెప్పానంటే ఏవి ఉండకూడదు, బాహ్య స్పృహ ఉండకూడదు, ఏ ఇంద్రియ వ్యవహారం ఉండకూడదు, కర్మేంద్రియాలు మొత్తం సపగా అణిగిపోవాలి, జ్ఞానేంద్రియాలు ఉపశమించాలి, అంతరేంద్రియాలు ఉపశమించాలి. ఉపశమించడానికి వీడన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నాడు. కొంతమంది తను అనుకున్నటువంటి ఇది రాకపోతే వేరే మార్గాలు తొక్కుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా స్లీపింగ్ మాత్రం లాంటివి వాడుతూ ఉన్నారు. అది వేసుకున్నట్లయితే ఈ మరుపు వస్తుంది అనేటువంటి ఉద్దేశం వాడిది. లేదా మత్తు పానీయం తీసుకుంటున్నాడు వాడు, ఇవన్నీ మర్చిపోయి లోనగా పోవాలని చెప్పేసాను. ఏదో ఒకటి వాడి ఏదో దాని యొక్క ఆసరాతో లోనగా పోవాలి అనే ఉద్దేశం అన్నమాట. కాబట్టి మనస్సుతో సంబంధం చేరి ఉన్నటువంటివన్నీ కూడా ప్రజహాతి వదలబడాలి. మనస్సుతో సంబంధం పడ్డటువంటివే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. మనస్సు యొక్క సంబంధం లేకపోతే
జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు. కనుక మనస్సులో చేరి ఉన్నాయి, గతాన్ని పొంది ఉన్నాయి, మనస్సుకి అంటుకునే ఉన్నాయి. ఆ ఒక్క మనస్సు రాలిపోయిందా అంటే దాంతోపాటు మరి అంటుకుని ఉన్నటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అవి రాలి కింద పడతాయి. అట్లనే మనస్సులో ఉప్పొంగుతూ ప్రవహించేటువంటి యొక్క ఆలోచన ప్రవాహం కూడా ఒక్కసారిగా సద్దుమణిగి అణిగిపోతుంది. ఇవన్నీ కూడా ఉపశమించిన పరిస్థితిని అందరూ కోరుకుంటూ ఉన్నారు. విశ్వములో కోరని వాడంటూ ఎవడో లేడు. ఒకవేళ మాకు విష్ణువు అంటే ఇష్టం లేదనేవాడు ఉండవచ్చు, మా శివుడు అంటే నాకు ఆరాధనా భావం లేదనే భావం ఉన్నవాడు చెప్పవచ్చు, మా క్రైస్తవం అంటే ఇష్టం ఇతర దేవతలు కాదని చెప్పేవాడు ఉండవచ్చు. ఈ ప్రకారంగా మనస్సుని అంటుకుని ఉన్నటువంటి వాటి మీద వీళ్ళు చేస్తున్న పోరాటము, మనస్సుని అంటుకుని ఉన్నటువంటి యొక్క జాడ్యం మీద మానవులు చేస్తున్నటువంటి పోరాటాలు. కానీ ఇలాగా ఉన్నటువంటి మానవులకు ఈ కనువిప్పు ఎప్పుడు కలుగుతుందనేది కూడా ప్రశ్నాత్మకమే. ఎంతో గొప్ప సాహిత్యం కలిగి ఉన్నటువంటి వారు కూడా ఈ విషయాలలో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, తిరుపుడు రావటం లేదు. మూసుకునే ఆ భ్రమలో మాట్లాడుతున్నటువంటి విధానాలు. ఒక్కసారి కనుక ఉన్నటువంటి యొక్క వాస్తవాన్ని కనుక చూసినట్లయితే అందరికీ కూడా తెల్లగా విషయం గోచరింపబడుతుంది. అరే, నేను లోనికి పోతూ ఉన్నాను, వాడు లోనికి పోతూ ఉన్నాడు, వీడు లోనికి పోతూ ఉన్నాడు, అందరూ కూడా లోనికి పోతున్నటువంటి విధానం మనందరికీ ఒక ఆలంబనంగా చేసుకొని పోతూ ఉన్నాం. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి వాడు ఆలంబనంగా మరొక దాన్ని చేసుకుని పోతూ ఉన్నాడు. కనుక హంస యొక్క ఆశ్రయం యొక్క ఆలంబనంగా వాళ్ళలోనికి పోతూ ఉన్నాడు. ఇక్కడ నిద్ర అనేటువంటి యొక్క ఆలంబనం చేసుకొని మనందరం కూడా లోనికి పోతూ ఉన్నాం. అందరి ఉద్దేశం లోనికి పోవడం అనేటువంటి యొక్క ఉద్దేశం. మరి ఆ లోనికి పోతేనే పరమశాంతి అనే విషయం కదా. ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఆనందాత్యేవ ఖలు యమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. తైత్రీయం అన్నమాట. ఆనందేన జాతాని జీవంతి, జాతాని పుట్టినటువంటి, జాతం జాతే జాతాని, లోకంలో పుట్టినటువంటివన్నీ కూడా జాతాని పుట్టినటువంటి. ఎవరు పుట్టారు? ఈ విశ్వంలో చాలా ఉన్నాయి జీవులు, ఒక మానవుడే కాదు. కాబట్టి జాతాని పుట్టినటువంటి జీవులన్నీ కూడా ఆనందేన జీవంతి, ఆనందం కోసంగా జీవిస్తూ ఉన్నాయి. ఆనందేన జాతాని జీవంతి, ఆనందం కోసముగానే జాతాని పుట్టినటువంటి జీవులన్నీ కూడా ఆనందం కోసంగా జీవిస్తూ ఉన్నాయి అన్నారు. అంటే ఆనందించాలి అనేటువంటి భావన వచ్చినప్పుడు అందరికీ ఏర్పడ్డటువంటి అంశం ఏంటంటే లోపలికి పోవాలి అన్నటువంటిది అందరికీ కూడా తెలిసిన విషయం. ఆనందించాలని లోనకు పోవాలి. ఎప్పుడెప్పుడు వానికి అవకాశం దొరుకుతుందో అప్పుడల్లా కూడా లోనకే పోతూ ఉంటాడు. ఏమాత్రం మనస్సు కొంచెం కష్టపడ్డా, ఏమాత్రం ఇసుగు ఏర్పడ్డా, అశాంతి ఏర్పడ్డా, అలసట ఏర్పడ్డా, ఆయాసం ఏర్పడ్డా, చిరాకు ఏర్పడ్డా ఎమ్మటే ఏం చేస్తాడంటే వాడు కళ్ళు మూసుకొని లోనకి వెళ్ళిపోతాడు. అందరూ చేస్తున్నటువంటి పనే. కనుక ఈ ప్రకారంగా లోనికి పోయి పరమశాంతి అనేటువంటి అంశాన్ని పొంది మళ్ళా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. దాని యొక్క సుస్పష్టత అనేది లేకుండా ఉన్నది. అందరూ కూడా లోనికి పోయి లోన ఉన్నటువంటి పారమార్థిక సత్తా, దాన్ని బ్రహ్మమనండి, ఆత్మ అనండి, భూమ అనండి, పరమాత్మ అనండి, నువ్వు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. పేర్లు మొత్తం తీసి పక్కన పారేసినా
ఉన్నది మాత్రం సత్తాత్వము. తత్తు సత్తు అన్నారు అంతే. ఉన్నది అంతే. తత్ అది, సత్తు ఉన్నది. ఒకవేళ నీకేమైనా పేర్లతో ఇలాంటి భావాలు, వ్యత్యస్త భావాలు, గొడవలు ఏర్పడ్డట్లయితే ఏ పేరు పెట్టమాక. పేరుతో పని ఏమున్నది? ఓ పదార్థం ఉన్నది, దాన్ని నువ్వు జీవితంలో వినియోగించుకుంటూ ఉన్నావు, దాన్ని సేవిస్తూ ఉన్నావు, దప్పిక తీర్చుకుంటూ ఉన్నావు, దాన్ని స్నానం చేసుకుంటూ ఉన్నావు, సీత తీర్చుకుంటూ ఉన్నావు. నీకు అది వినియోగాత్మకంగా ఉన్నది. ప్రాణములు కాపాడుకుంటూ ఉన్నావు, దప్పిక తీర్చుకుంటూ ఉన్నావు, దాంతో స్నానం చేసి దోషాలను పోగొట్టుకుంటూ ఉన్నావు, సీత తీర్చుకుంటూ ఉన్నావు. అది వినియోగింపబడుతున్నటువంటి యొక్క వస్తువు. దాన్ని ఒకడు జలము అన్నాడు, ఒకడు పానీ అన్నాడు, ఒకడు వాటర్ అన్నాడు, ఒకడు తన్ని అన్నాడు, ఇంకోటి అప్పు అన్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెట్టారు. ఈ పేర్ల వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నట్లే పక్కన పెట్టేసాయి. అది నీ పదార్థం ఉన్నది, ఆ పదార్థం నీకు వినియోగాత్మకముగా ఉన్నది. నీ దప్పిక తీరుస్తుంది, నీ చేత తీరుస్తుంది, నీ యొక్క అలసట పోగొడుతుంది, ఆనందం కలగజేస్తుంది, సంతోషం కలగజేస్తుంది, చెమట పోగొడుతుంది, గబ్బు పోగొడుతుంది. దాంట్లో ఆ వినియోగాత్మకమై ఉన్నటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. అందరూ వాడుకుంటూ ఉన్నారు. ఏ మతస్థుడైనా కానీ అది వినియోగించుకోకుండా ఎవడు లేడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ యొక్క జలం అనబడేది కానీ ఎట్లయితే అది వినియోగాత్మక వస్తువుగా ఉన్నదో అందరూ కూడా దాన్ని ద్వారా ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారో ఆ ప్రకారముగా ఒక పదార్థం ఉన్నది, దాన్ని భూమ అన్నారు, లే ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు, బ్రహ్మం అన్నారు. ఈ పేర్లు నీకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టేసాయి. తత్తు సత్తు సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఓ సౌమ్య శిష్యుడా, ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించే విశ్వము కంటే అగ్ర మొట్టమొదటిగా ఉన్నటువంటి వస్తువు సత్ ఏవా, సద్వస్తువే అన్నాడు. దానికి ఏం పేరు పెట్టలా, ఉన్నది అని అంటాడు అంతే. ఏమిరా ఉన్నావా అంటే ఉన్నానండి అంటాడు వాడు. ఉన్నాను ఉన్నాను ఉన్నాను. కొన్ని చోట్ల సత్రాలు ఉంటాయి. సాయంత్రం అయితే సత్రాల్లోకి అనేక ప్రాంతాల నుంచి వచ్చి బస్ చేస్తారు. రాత్రి 10-11 గురకా వచ్చాడు, తలుపు తట్టాడు, ఉన్నావా అన్నాడు, ఉన్నాను అన్నాడు. పక్క రూమ్ వద్దకు పోయాడు, తట్టాడు తలుపు, ఉన్నావా అన్నాడు, ఉన్నాను అన్నాడు. ఇట్లా 100 రూములు ఉంటే 100 రూముల నుంచి ఏమొచ్చింది? ఉన్నాను 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 ఉన్నాను. అందరు ఆ మాటే వాడతారు. ఆ ఉన్నాననేటువంటి యొక్క అంశమే సత్తు. సదేవ సౌమ్యయుతం అగ్ర ఆసీత్. ఉన్నాను, ఉన్నది, ఉన్నాను, దానికి లేమి లేదు. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మరి అది అందరి యందు కూడా భాషిస్తున్నటువంటి యొక్క సత్తాత్మక లక్షణం అది. దాని యొక్క విషయాన్ని సుస్పష్టం కనుక చేసుకున్నట్లయితే లోకంలో మానవులు చాలా ఈ మానసికమై ఉన్నటువంటి యొక్క ఈ గొడవల నుంచి సఫరైపోయే పరిస్థితుల నుంచి బయటపడి అందరూ కూడా ఒక ఉన్నటువంటి యొక్క సార్వత్రిక సూత్రాన్ని, సమసమానత్వాన్ని అవలంబన చేసుకొని మరి ఏ యొక్క ఆనందాన్ని మనం విశ్రాంతి సమయంలో, నిద్ర అనే అంశంలో మనం దాన్ని కొంచెం ఆస్వాదిస్తూ ఉన్నాము. కొంచెంగా ఆస్వాదిస్తున్నాము, అక్కడ పూర్ణంగా కాదు, ఒకంతగా. ఎందుకంటే అది అక్కడ మన చేతుల్లో లేదు. ఎంచేపు ఉండదో మనకు తెలియదు. ఏమంటే మళ్ళీ మెలకు వచ్చిందంటే అది పోతుంది. కానీ ఇక్కడ సాధన ద్వారా, అంతర్ముఖ వృత్తి ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా ప్రయాణం చేసినటువంటి వాడి యోగ సమాధిని పొందినటువంటి వాడు మాత్రం వాడు ఎంచేపైనా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడెప్పుడు పొందాలన్నా వాడు పొందగలిగే అవకాశం ఉంటుంది. కను మోషణ కను దెరచన ఘన సత్య సుఖమయాత్మ అన్నాడు. అట్లాగా సర్వస్వతంత్రత కలిగి ఎల్లప్పుడూ కూడా అతడు ఆశీనోవా శయానోవా గచ్చన్ తిష్టదా సర్వకాల అన్ని కాలములలో కూడా పొందగలిగే అవకాశం దీని ద్వారా వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే లోకములో అందరూ కూడా మరి ఉన్నటువంటి యొక్క భావన తన లోపల ఉండి ఆనందించాల్సి ఉంటుందనేది అందరికీ సుస్పష్టమై ఉన్నటువంటి విధానము.
కానీ తెలిసినటువంటి వాడేమో యోగం అనేటువంటి మార్గం ద్వారా పోయి పొందుతూ ఉన్నాడు. తెలియని వాడేమో నిద్ర అనేటువంటి యొక్క ఉపకరణాన్ని ఆసరాగా చేసుకొని లోనికి పోయేవాడు అక్కడ దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఎవరు ఏ చేసినా కానీ ఆత్మని ఏవ ఆత్మన తన యందు తాను ఉండుట అనేటువంటి విధానము పామరులు పండితులు అందరూ కూడా అవలంబించిన విధానమే. సుషిప్తిలో ఉన్నటువంటి వాడికి ఏమవుతుంది, అక్కడ జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు, అక్కడ ఏమీ లేవు. కేవలం తనలో తాను ఉండి ఆనందిస్తున్న పరిస్థితి. కాబట్టి దానికి ఈ మతములనేటువంటి యొక్క గబ్బుని పుయ్యాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒక మకిల, ఒక మాలిన్యాలు ఇవన్నీ పెట్టుకున్నాడు వీడు. మూలాన్ని పోగొట్టుకున్నాడు, మూలానికి దూరం అయిపోయాడు వీడు. అందుచేత ఈ పదం చూసినట్లయితే సర్వమానవులకు వర్తించేటువంటి యొక్క విధానము. కనుక లోకంలో జాతులు చెబుతాం కదా, ఇవన్నీ పశు జాతి అంటాం, మొత్తం పక్షి జాతి అంటాం, ఇదంతా మృగ జాతి అంటాం, ఇదంతా మానవ జాతి అంటాం. కాబట్టి మానవుడు అనబడేవాడే సృష్టి విధానములో ఒక వాస్తవిక స్వరూపం. మానవుడు అనబడేటువంటి వాడే సృష్టిలో ఒక జాతి సంబంధముగా ఉనికి కలిగినటువంటి విధానం. అలాంటి దాని యందు నానా రకాలై ఉన్నటువంటి రంగులు పూసుకుని వీడు నేను ఇస్లామిక్, నేను క్రైస్తవుణ్ణి, నేను హిందువుని, నేను బుద్ధుణ్ణి, నేను జైనుణ్ణి, ఎన్ని రంగులు పూసుకొని వీడు తన స్వరూపాన్ని మరుగు చేసుకుని ఈ దుఃఖాల్లో మునిగిపోయాడు. కాబట్టి ప్రకారముగా ఒక వాస్తవం గ్రహించినట్లయితే నాలో నేను ఉండి ఆనందించటం అనేటువంటి యొక్క అంశం కొత్తగా ఎవడో చెప్పాల్సింది కాదు, అందరికీ కూడా అవగతంలో ఉన్న విషయమే. ఆ ఉన్న విషయాన్ని సుస్పష్టముగా తెలుసుకుంటే చాలు. అందరూ ఒకే మార్గంగా ప్రయాణం చేసి అందరూ ఒకే తత్వంలో లీనమై ఒకే విధానముగా ఆనందించి అందరం కూడా ఒకే ఒక్క స్వరూపులమై ఉన్నాము అనేటువంటి సత్తాత్మ భావన పొందే అవకాశం అనేది ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.